హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శత్రువులు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉంటారు. ఈ రెండు రకాల శత్రువులు జీవితానికి సమానమైన నష్టాన్ని కలిగిస్తారు. ప్రతి వ్యక్తి కష్టపడి తన గమ్యానికి చేరుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడిని ఓడించడానికి ఎంతోమంది శత్రువులు అడ్డుపడుతుంటారు. ఎలాగైనా అతడిని వెనక్కి లాగాలని వారు చూస్తూ ఉంటారు. అప్పుడు మీరు విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు మీ శత్రువులను సమయానికి ఎలా ఓడించాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం చాణక్య చెప్పిన ఈ 4 విషయాలు తెలుసుకుని పాటిస్తే ఎంతటి బలమైన శత్రువైనా ఎన్నటికీ మిమ్మల్ని ఓడించలేడు. మొదటిగా, ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. ఇలా చేస్తే మీరు పోరాడకుండానే సగం యుద్ధంలో విజయం సాధిస్తారు. ఆ తర్వాత నీకు గెలుపు ఖాయం. శత్రువును బలహీనంగా భావించవద్దు. అతను మీకంటే బలహీనుడైనప్పటికీ అతని బలాన్ని బాగా అంచనా వేయండి. కోపంతో ప్రవర్తించవద్దు. ఎప్పుడూ తొందరపాటు, కోపం, అహంకారంతో నిర్ణయాలు తీసుకోకండి. అలాంటి నిర్ణయాలు మీకు హాని చేస్తాయి. ప్రతి అంశాన్ని కూల్ మైండ్తో ఆలోచించి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. సహనం కోల్పోవద్దు. శత్రువుతో మీరు ఓడిపోతున్నప్పటికీ సహనం, సానుకూలతను వదులుకోవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు ఊహించలేము. ఈ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి శత్రువైనా మీ ముందుకు తలవంచాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.